దేవుడు అంతా హెచ్చించాడు. ఇప్పుడు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దేని కొరకు వచ్చాడు, మనకి కొన్ని విషయాలు మనందరికీ తెలుసు. నశించిపోతున్న ఆత్మల కొరకు, చీకటిలో ఉన్న వారి కొరకు, మరణ ఛాయలో ఉన్న వారి కొరకు ఆయన ఈ లోకానికి దీనుడుగా, రిక్తునిగా, సిలువ మరణం పొందినంతగా తనకి తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా ఆయన ఒక సంఘాన్ని మనకి ఏర్పాటు చేశారు. మనం ప్రతి ఏడాది కూడా ఈ యొక్క క్రిస్మస్ కాలంలో చాలా విషయాలు మనం జ్ఞానుల గురించి, గొర్రెల కాపరుల గురించి, దేవదూతల గురించి, యోసేపు మరియాల గురించి, ఇంకా జకరియా ఎలిజబెత్ గురించి, బాప్తిస్మిచ్చే యోహాను గారి గురించి అనేక విషయాలు మనం వింటుంటాము ప్రతి ఏడాది. కానీ మనం ఆలోచన చేస్తే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు ఆయన తగ్గించుకొని ఈ భూమి మీద ఆయన అడుగు పెట్టారు. మనము ప్రతి ఏడాది కూడా ఈ నెలలోనే మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రభువు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము మనం ఆలోచన చేస్తాం మాట గురించి. ఈ యొక్క డిసెంబర్ నెల కాదు గాని ఆయన కొన్ని సంవత్సరాల క్రితం ఆయన వచ్చిన విధానం బట్టి, ఆయన జన్మదినం బట్టి, ఆయన పుట్టుకను బట్టి మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ విచారకరం ఏంటంటే ఈ యొక్క డిసెంబర్ నెల క్రిస్మస్ కాలంలోనే చాలా మంది భక్తి చూపిస్తారు. ఎప్పుడండి? ఈ యొక్క డిసెంబర్ నెలలోనే భక్తి చూపిస్తారు. అంటే చాలా కనుల పండుగ ఉంటుంది, చర్చ్ అంతా నిండిపోతుంటాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చిన ఉంటారు, సంవత్సరానికి 2 మార్లు వచ్చిన వారు ఉంటారు, సంవత్సరానికి 3 మార్లు వచ్చిన వారు ఉంటారు. కానీ నిజంగా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారని మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే, నిజంగా చెప్పాలంటే పండుగ చేసుకోవడానికి కాదు. ఆయన ఎందుకు వచ్చాడు నువ్వు అర్థం చేసుకుంటే, నిజంగా నువ్వు పరిశీలన చేస్తే నీకు నిజమైన సంతోషం ఉంటుంది. ఆ సంతోషం ఎప్పటికీ పోదు, ఆ యొక్క ఆనందం ఎన్నటికీ పోదు. ఎందుకో తెలుసా? మనం అనుకుంటాము, నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు మాటలు వింటున్నాను, ప్రభుని అనుసరిస్తున్నాను. ఇది చాలా మంది సరిపెట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టుక రహస్యము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మంది యొక్క నెలలోనే దేవుని యొక్క పుట్టుక, జన్మదినము, వేడుకలు, చెప్పాలని సంబరాలు చాలా మట్టికి మనం చేసుకుంటాం. కానీ దాని వెనుక ఉన్నటువంటి రహస్యము, దాని వెనుక ఉన్నటువంటి మర్మము మనం తెలుసుకున్నట్లయితే నిజమైన క్రిస్మస్ ఆనందము పొందుకుంటాం, నిజమైన క్రిస్మస్ ఆరాధన ఏంటో తెలుసుకుంటాం. ప్రియ సంగమా, మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు గత వారం మనం చెప్పుకున్నాం, ఆయనంట సిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని మనిషి పోలిక పుట్టి దేవుడితో సమానంగా ఎంచుకొనక తనకు తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడు మనం తెలుసుకున్నాం. ఇంకో మాట కూడా మనం చెప్పుకున్నాం, అదే రీతిగా మనకు కూడా తగ్గించుకుంటే దేవుడు మనం కూడా ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. అది నీ ఏ వృత్తిలో ఉన్నావు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.
దేవుని స్తోత్రం. ఇటువంటి మనం నమ్మకం కలిగి ఉన్నప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీవు ఎంత తగ్గించుకోవాలని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. ఎంతలా తగ్గించుకుంటే దేవుడు అంతగా నేర్చేస్తాడు, ఏ విషయమైనా సరే. కానీ ఈ వారం మనం ఇంకో విషయం నేర్చుకుందాం. దేవుడు అందరినీ రక్షించాలని, నశించిపోతున్న వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని, ప్రతి మనిషిలోని ఉన్నటువంటి చీకటిని పారద్రోలాలని, అందరినీ కూడా వెలుగుతో నింపాలని ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఒక సంఘము ఏర్పడాలంటే, అంటే అందరూ తెలుసుకోవాలంటే, అందరికి సంఘానికి ఎవరు యజమాని అంటే యేసుక్రీస్తు వారే ఉండాలి. ఆ సంఘంలో నీవు ఉండాలి. ఎవరుండాలని? ఆ సంఘంలో నీవు ఉండాలి. ఇప్పుడు సంఘానికి యజమాని ఆయనే, సంఘానికి ప్రభు ఆయనే. చాలా మంచి మాట ఏంటో తెలుసా? ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. ఇంకో మాట, ఈ సంఘానికి శరీరం కూడా ఆయనే. ఇప్పుడు వీళ్ళందరినీ రక్షించాలంటే, సంఘాన్ని కాపాడాలంటే దేవుడు ఏం చేయాలో తెలిసినప్పుడు తన రక్తాన్ని చిందించి మనల్ని ఏం కొన్నాడు? వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎందుకని? సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు సంఘాన్ని శుద్ధిపరచాలి. ఈ సంఘాన్ని శుద్ధిపరచాలి దేవుడు. ఈ కోణాలన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో నీవు జన్మించిన దగ్గర నుండి నిన్ను కాపాడుతూ, నిన్ను సంరక్షిస్తూ, నీకు కాపుదలిస్తూ ఇప్పటివరకు ఆయన నిన్ను కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మనం అనేక మార్లు ఎన్నో సంవత్సరాల నుండి నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం, దేవుడు నా కొరకు వచ్చాడు, దేవుడు నా కొరకు పుట్టి ఉన్నాడు, ఇవన్నీ నిజమే కదా. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, ఎందుకు వచ్చాడు ఆయన? సంఘాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు. ఆ సంఘానికి యజమానిగా ఉండాలనుకుంటున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి, వాళ్ళందరినీ శుద్ధి చేయడానికి, సంఘాన్ని అద్భుతంగా మలచడానికి ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా నువ్వు డిసెంబర్ నెలలే కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెబుతున్నాను, సంఘానికి చెప్తున్నాడు, మరలా ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. కానీ ఈ ఆనందము డిసెంబర్ నెలలే కాదు, ఈ ఒక్క నెలే కాదు. ఎందుకంటే ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నేను మీ కొరకు వచ్చి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట మనం వింటున్నాం. ఓకే, దేవుడు ఒక విషయం చెప్తాడు. ప్రతి ఒక్క కుటుంబంలో చాలా మంది చక్కగా చదువుకుంటారు, ఉన్నతమైనటువంటి చదువులకి వెళ్తుంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, రానున్న భవిష్యత్తులో నీవు స్థిరపడాలని. ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ కదా. ఇవన్నీ మనం చూస్తే ప్రస్తుతము మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం జీవిస్తూనే నెక్స్ట్ మన జీవితం ఎలా ఉంటుందని ఒక బాట వేసుకుంటాం. అంటే నా ఫ్యూచర్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆశ. చక్కటి చదువులు చదువుతున్నారు, చక్కటి పని నేర్చుకుంటారు, చిన్నపాటి ఉద్యోగం చేస్తుంటారు, ఉద్యోగులు వారు ఉన్నతమైన స్థితిలో రావాలనుకుంటారు, చక్కగా పని చేసుకున్న వారు చక్కగా స్థిరపడాలనుకుంటారు. చదువుతున్నారు, పై చదువులు చదివి భవిష్యత్తులో నేను స్థిరపడాలనుకుంటాను. ఈ లోకంలో జీవిస్తున్న మనమే ఎలాగ ఆలోచిస్తుంటే,
దేవుడు మన గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. దేనికి? ఎందుకంటే దేవుడు సమస్తం ఇచ్చేసాడు. దేవుడు సమస్తం ఇచ్చాడు మనం జీవించడానికి. ఈ లోకంలో ఉన్నంత కాలము మనకి ఏ లోపం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేవుడు మనకి సమస్తం ఇచ్చాడు. కానీ ఈ మానవులుగా మనము, మనుషులుగా మనము మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. లేదంటే తన బిడ్డల కొరకు వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు, ఎలా ఉంటుంది. కానీ ప్రభు కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ఏంటో తెలుసా? ఈ లోకము వ్యర్థం అంటాడు. నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి? నా ప్రియమైన బిడ్డలు అందరూ కూడా నశించిపోకుండా, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా, ఇదిగో వీరు కూడా నాతో పాటు నా రాజ్యంలో ఉండాలి. ఆయన ఒక భవిష్యత్తు ఏర్పడ్డది. అంటే దీనికి అర్థం ఏంటి? అందుకే అందరినీ కూడా తన రాజ్యంలో స్థిరపరచాలని, పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు అందులో ఉండాలని, దేవుని స్తుతించాలని ఆయన యొక్క భవిష్యత్ యొక్క ఆలోచన. మానవుని దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే, అందుకే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. నా ఆలోచనలు స్థిరమైనవి, నా తలంపులు ఉన్నతమైనవి. అవి దేనికి ఉపయోగపడతాయి తెలుసా? నిత్య రాజ్యానికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘానికి యజమానిగా ప్రభు ఉంటున్నాడు. ఆ సంఘానికి శిరస్సుగా ఉంటున్నాడు. ఆ సంఘానికి శరీరంగా ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే తన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఆయన ఏం చేశాడు? కొన్నాడు, వెల ఇచ్చాడు మనకి. అంతగా ప్రేమించిన దేవుడు. మరి ఎంతగా ప్రేమించిన దేవుణ్ణి ఈ నెల ఎందుకు నువ్వు దేవుణ్ణి అంత భక్తిగా ఉంటావు? ఒకవేళ చెప్పనా, ఈ డిసెంబర్ నెల ఉంటే మిగతా నెల లేకపోతే మనం బ్రతుకుతామా? ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ న్యూ ఇయర్, నూతన సంవత్సరం వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మిగతా నెల లేకపోతే మన జీవితంలో. అందుకే ప్రభు ఆయన అంతా రిక్తులుగా చేసుకున్నాడంట. మనం అందరం పండుగ చేసుకుంటుంటే మన భవిష్యత్తు ఆయన ఆలోచన చేస్తున్నాడండి. ఏంటి వీళ్ళు? క్రిస్మస్ చాలా మంది చేస్తారు, పండుగ. గత వారం కూడా ప్రశ్న వేశాను, నువ్వు ఎందుకు చేస్తున్నావు క్రిస్మస్? ఎవరైనా అడిగితే, నువ్వు ఎందుకు వేస్తున్నావు నూతన వస్త్రాలు అని అడిగితే, యేసుక్రీస్తు వారు నేడు ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు ఈ రోజైనా ప్రశ్న వేస్తే, ఈ రోజు పుట్టాడు ఆయన అని ప్రశ్న వేస్తే మన దగ్గర సమాధానం ఉంటుందా? తెలియని వారికి నువ్వు ఎలా తెలియపరుస్తావు? తెలియని వారికి నువ్వు ఎలా చెబుతావు? ఇది మనకి అలవాటు అయిపోయింది. పండుగ వాతావరణం అంటే క్రిస్మస్ డిసెంబర్ దేవుడా మన దేవుడు? చెప్పండి, డిసెంబర్ నెల దేవుడా? కాదండి కదా, కాదు కదా. ఆయన నిత్యం ఇచ్చిన దేవుడు, నిత్యం ఉండే దేవుడు, అనంత జ్ఞాని, సర్వాంతర్యామి. అంటే ఎంతగా మనల్ని చెప్పాలంటే దానికి తాను తగ్గించుకొని దేవుడు మనల్ని అంతగా ఇచ్చించాలని చూస్తున్నాడు. అంటే శిరస్సు అంటే మనం ఆలోచన చేద్దాం, శరీరం అంటే మనం ఆలోచన చేద్దాం, ఆయన రక్తం గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ నువ్వు వేస్తావు, పశువుల పాక వేస్తావు, బాలుని పెడతావు, ఇంకా బాలుడిగానే చూస్తావా?
పసలు పాకేస్తారు కదండి, అందులో దేవదూతలు పెడతారు, జ్ఞానులు పెడతారు, గొర్రె కాకులు పెడతారు, బాలయేసుని పెడతారు. అలాగే ఉండిపోయాడు బాలయేసు, అలాగే ఉండిపోయాడండి. ఓకే, అది పక్కన పెడతాం. నీకు అర్థం కావాలని అది మన సంతోషం గురించి పెట్టుకుంటాం. అది దాని వైపే మనం మొగ్గు చూపకూడదు. కానీ అందుకే చెప్పాను, ఆయన ఎందుకు వచ్చాడు మన కొరకు, ఎందుకు ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు, ఇదొక ప్రశ్న. కానీ ఆయన జన్మ చెప్పాలంటే ఒక ప్రణాళిక. నువ్వు కాదన్నా అవునన్నా సరే అది జరిగి తీరవలసిందే. జననము, మరణము, పునరుద్ధానము, ఈ 3 చాలు. మనం ఎక్కువ జననం గురించి ఆలోచన చేస్తాం, ఆయన మరణం గురించి ఆలోచన చేయమంతగా. పునరుద్ధానం గురించి మనం ఆలోచన చేయం, కానీ ఎక్కువ జననం గురించే. పండుగ కదా. ఆయన ఎందుకు పుట్టాడు? నా కొరకే, నా పాపము నిమిత్తము, నా దోషము నిమిత్తము. ఇది ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సంగమం, మనం ఆలోచన చేద్దాము, దేవుడు ఏమై ఉన్నాడు మన కొరకు. దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఏమి చేయబోతున్నాడు, నా కుటుంబం పట్ల నాకు ఏమి ఇవ్వబోతున్నాడు? బహుమతులు కోరుకుంటున్నావా? నువ్వు మనమైతే బహుమతులు కోరుకుంటాం, కానీ దేవుడైతే నీ ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తాడు. నెక్స్ట్ ఏంటి, భవిష్యత్తు ఏంటి, నా ప్రీపెడ్ ఎక్కడికి వస్తుంది. ఓకే, ఈ నెలంతా నువ్వు భక్తి శ్రద్ధలు కలిగి నువ్వు దేవుని ప్రార్థించవచ్చు, దేవుని స్తుతించవచ్చు, ఉన్నతంగా నువ్వు ఆరాధన చేయవచ్చు. కానీ నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి? మన కన్నీరు కావచ్చు, మన అవసరతను బట్టి దేవునికి ప్రార్థన చేస్తాము, దేవుని స్తుతిస్తాము. ఓకే, దేవుడు నీ గురించి ఆలోచన చేస్తాడు, కానీ తర్వాత ఇంకోటి ఏంటో తెలుసా, నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అడుగుతుంటావు ఎన్నో, అయ్యా నా సమస్య ఇది, అయ్యా నా పరిస్థితి, అయ్యా ఇదిగో నీ పాద చెందుకు వచ్చాను, అయ్యా ఒక సమస్యతో నీ బాధపడుతున్నాను, ఒక ఇబ్బంది నాలో ఉంది. నువ్వు అడుగుతుంటే, ప్రార్థన చేస్తుంటే దేవుడు మాత్రం నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాడు. ఏంటో తెలుసా భవిష్యత్తు? దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా. ఎన్నని అడుగుతావు నువ్వు? లాట్ ఆఫ్ అడుగుతావు, చివరిగా ఒకటి అడుగుతాడు, నీకు మారు మనసు ఉందా అని అడుగుతాడు. ఏంటో తెలుసా? అది నీ రక్షణకు తొలిమెట్టు. ఏంటది? నీ రక్షణకు తొలిమెట్టు. ఇది అడుగుతాడు ప్రాముఖ్యమైనది. ఎంతకాలం మనం అడుగుతాము, అయ్యా నన్ను బాగు చేయి, నా కుటుంబ స్థితి ఎలాగుంది, నా పరిస్థితి ఎలాగుంది, నాయన ఈ అవసరం కలిగి మేము ఉన్నాము, ఇబ్బందితో బాధపడుతున్నాము. చాలా మంచిదే అడుగుతున్నావు. అదే మాట దేవుడు నిన్ను అడిగితే మన దగ్గర సమాధానం ఉంటుందండి. ఎందుకు తెలుసా? నిజంగా మనతో ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు మాట్లాడో తెలుసా? ఎందుకో తెలుసా? నీ దగ్గర సమాధానం ఉండదు కాబట్టి మాట్లాడ్డాయి. ఉండదు మన దగ్గర, గట్టి పరిస్థితులు ఉండదు. నీతో మాట్లాడేందుకే దేవుడు. ఎందుకంటే నీ దగ్గర సమాధానం ఉంటే, నీ దగ్గర నిజమైన సమాధానం ఉంటే ఏంటో తెలుసా? నువ్వు సమాధానంగా బతుకుతావు ఈ లోకంలో. హల్లెలూయా. అందుకే చాలా మంది నాతో మాట్లాడలేదు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుతున్నాను, నాతో మాట్లాడతలేదు. ఎలా మాట్లాడాలి? ఆ వెలుగు చూసే భయపడిపోయారు ఎవరు? గొల్లలు. తట్టుకోగలరా? అందుకే
ఈ మాటలు వాక్యము అంత సూటిగా మాట్లాడుతుంది, నీ హృదయాన్ని కదిలింప చేస్తుంది. చూద్దాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తంపై ఆయన సంఘములకు శిరస్సుగా నియమించిన 23 ఆ సంఘము ఆయన శరీరం. చూసారా, సంఘం ఏంటి? శరీరం అంటే ప్రతి నెల ఏం తీసుకుంటాం? ఆయన శరీరం అంటాము. ఏం తీసుకుంటామంటే ఆయన శరీరం తీసుకుంటాం. నిజమైన శరీరం తీసుకుంటామా? కానీ చెప్పాను సాధనం. ఓకే, సంఘానికి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శిరస్సు, సంఘానికి జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరం. ఇంకోటి ఏమి ఇచ్చాడు? రక్తాన్ని ఇచ్చాడు. అక్కడికి 3 కదా, 1 శిరస్సు, 2 శరీరం, 3 రక్తము. ఇప్పుడు చూడండి, బాలేసం చూడండి, అలాగ చూడండి. ప్రభు రానున్న రోజులు మనం అనుకుందాం, రానున్న రోజులు మనం నా కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు. ఆలోచించదు ఈ మాట. అంటే దేవుడు మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడండి. నీ కొరకు, నీ భవిష్యత్తు కొరకు ఆయన ఏర్పాటు చేశాడు ఒక మార్గం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ లోకానికి సంబంధించిన భవిష్యత్తు గురించి ఆలోచన పడిపోయి మనం ప్రభుని మర్చిపోతున్నాం. ఏంటంటే ప్రభుని నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రభుకి అవిధేయతగా మనం జీవిస్తున్నాం. ఒక విషయం మీరు అనుకోవచ్చు, మరి మనం ఎలా బ్రతుకుతాం? పుట్టించిన వాడికి తెలియదా? నిన్ను నియమించిన వాడికి తెలియదా? నిన్ను ఏర్పాటు చేసిన ఎలా ఉంచాలో ప్రభువుకు తెలియదా? నిన్ను ఏ స్థితిలో ఉంచాలో ప్రభువుకు తెలియదా? అందుకే కదా మనం చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా దేవుని మాటలు వినగలుగుతాం. తెలీదా నీ గురించి? మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ దేవుడికి సమస్తం తెలుసు. ఆయనకి నిన్ను ఏ స్థితిలో పెట్టాలని తెలుసు ఆయనకి. అందుకే అంటాడు, మీరు అడగక మునిపే, ఏమంటాడు? మీరు అడగక మునిపే నాకు తెలుసు అంటాడు. మీ అక్కర్త ఏంటో నాకు తెలుసు అంటాడు. కానీ నీవైతే, మనమైతే ఈ లోకంలో జీవించినంత కాలము మన ప్రయాస ఎలా ఉంటుందంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ మన యొక్క చింత, మన యొక్క భారము దేవుని మీద వేస్తూ, దేవుని ఆజ్ఞను వింటూ, ఆజ్ఞను అనుసరిస్తూ, ఆ మాటలు గైకుంటూ ఉన్నప్పుడు నీ స్థితి వేరేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ సంఘానికి అంత భరోసా ఇచ్చినటువంటి దేవుడు మనకి, మన సంఘానికి యజమాని ఆయనే. ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, సమస్తం ఆయనే. అంతగా ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఎవరి గురించి మాట్లాడితే మనం ఒక మాట, పాపుల గురించి చనిపోయాడు. ఎవరి గురించి అండి? పాపుల గురించి ఆయన చనిపోయాడు. కానీ ఆయన ఎందుకు చనిపోయాడు నువ్వు తెలుసుకుంటే, ఎందుకు వచ్చాడో కూడా నీకు అర్థమవుతుంది. లేదు, సంవత్సరానికి నువ్వు 3 సార్లు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ ఏం చేసుకుంటావు? సంఘానికి వస్తావు, 4 చప్పట్లు కొడతావు, అయిపోయింది, వెళ్ళిపోతావు. ఏంటి ఇదంతే? ఇదా? అందుకే ప్రభు తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తాను హెచ్చింపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు.
కనుక దేవుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు, నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు? ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు? నువ్వు ఒక కోణంలో ఆలోచన చేస్తుంటే ఆయన మరొక విధంగా నీ కొరకు ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన పట్టుకోవాలి. దేవునికి ఆలోచన కలిగి ఉంటుంది. అనుసరించాలని ఆశపడదు. మిగతా దేవుడు చూసుకుంటాడు నీ జీవితం గురించి. అన్ని విషయాలే దేవుడు చూసుకుంటాడు. అందుకే నిజమైన క్రిస్మస్ ఆనందం ఏంటి? క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడమే కదా. పండుగ ఉందా? చెప్పండి. క్రిస్మస్ పండుగ. ఓకే, క్రిస్మస్ అంటే క్రిస్మస్ పండుగ అని చెప్తారా? ఏం చెప్తారు? దేవుని ఆరాధించడం. తర్వాత ఎందుకు ఆరాధించాలి? చెప్పండి. పండుగ చాలా పండుగలు చేస్తాం మనం. ఓకే, యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధిస్తాం? ఇవన్నీ ప్రశ్నలేమని కదా. ఎందుకు ఆరాధిస్తామంటే దేవుడు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకం నుంచి నన్ను వేరుపరుస్తాడు ప్రభు. ఈ లోకం నుంచి నన్ను ఏం చేస్తాడు? ప్రభు నన్ను వేరుపరుస్తాడు. అంటే మీరు అనుకోవచ్చు, లోకంలో మేము బ్రతుకుతున్నాం కదా, కానీ లోకాశ నుంచి దేవుడు మనల్ని వేరుపరుస్తాడు. ఏ సంగమం. అందుకే క్రిస్మస్ ఆనందం పొందుకోవాలంటే ముందు నువ్వు తెలుసుకో, ఎందుకు వచ్చాడు ఆయన, ఎందుకు పుట్టాడు ఆయన, చరిత్ర ఎందుకు ఎలా చెబుతుంది. ఎంతో మంది దావిసేవకులు ఎన్ని వర్తమానాలు వింటున్నాం. నిజమే, నూతన వస్త్రాలు వేసుకుంటే పండుగ, ఇదేనా మనకి అలవాటు అయిపోయింది కదా. కానీ ఎన్నైనా చేసుకోవాలి. దేవుడు ఈ రోజు ఒకటి చెప్తున్నాడు నీతో, మీరు ఎన్నైనా అడగచ్చు. ఎందుకు తెలుసా? మీరు ప్రభు బిడ్డలు కాబట్టి. ఆయనకి తెలుసు మనకు. అందుకే అక్కడ సంఘానికి యజమాని అంటే ఏంటి? గృహానికి యజమాని ఏం చూసుకుంటాడండి? అన్ని చూసుకుంటాడు కదా. కుటుంబాన్ని డీల్ చేస్తాడు, కుటుంబానికి ఆశ్రయంగా ఉంటాడు, కుటుంబాన్ని ముందుండి నడిపిస్తాడు. యజమాని అదే కదా, యజమాని. ఇప్పుడు ఎందుకు మరి దేవుడు ఎందుకు మన అవసరతలు ఎందుకు తీర్చడం? తీరుస్తాడు. నువ్వు సంఘంలో ఏర్పడ్డావు, దేవుని బిడ్డగా నువ్వు మలుచుకుంటున్నావు, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు, ప్రభు బిడ్డగా నువ్వు ఉన్నావు. అందుచేత మనకి దేవుడికి తెలుసు, నీ అవసరం ఏంటో తెలుసు, నీ అక్కర ఏంటో దేవుడికి తెలుసు. ప్రతి అవసరం తీర్చగల దేవుడు. కానీ ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ఉన్నట్టు మనము, క్రీస్తును ఆరాధించే బిడ్డగా ఉన్నట్టు మనము, యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజు ఒక విషయం అడుగుతున్నాడు. మీ యొక్క భవిష్యత్తు గురించి నేను ఆలోచనలో పడ్డాను అంటే ఒక ప్రశ్న చాలు. ఆలోచనలో పడ్డానంటే ఏంటి అర్థం దానికి? మీరు పరలోక రాజ్యానికి వస్తారా రారా? నేను ఎంతగానో ఆలోచన చేస్తున్నాను. మీరు భవిష్యత్తు గురించి ఆలోచన పడ్డారు, వస్తారా? లోకంలో పండుగలు చేసుకుంటారా? పండుగలే చేసుకుంటారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకో తెలుసు, క్రీస్తు వారసురాలుగా చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. ఈ ఒక్క మాట చాలు. నిజమే కదా, ప్రభు నా గురించి ఆలోచన చేస్తాను, నా గురించి ఆలోచన చేస్తాను, నా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాను. నేనేమైపోతానో, ఎక్కడికి వెళ్ళిపోతానో. నిజం చెప్పండి, ఎప్పుడైనా ఆలోచన వస్తుందా నేను ఎక్కడికి వెళ్తానని? ఎప్పుడైనా వచ్చిందా మీకు? నేను ఎక్కడికి వెళ్తాను అసలు? నేను ఏం నమ్ముతున్నాను అసలు?
ఎటువైపు వెళ్తున్నా నా జీవితం, ఎవరిని అనుసరిస్తున్నాను నేను? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందని నేను ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తానా? ఇంకోటి ఏంటండి, పరలోకానికి వెళ్తానా లేక నరకానికి వెళ్తానా? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మనకు రాదు, కానీ ప్రభువుకి ఖచ్చితంగా వస్తుంది. అయ్యో నా ప్రియమైన బిడ్డలు, రక్తాన్ని పెంచి నేను కొన్నానే, వీరిని విమోచించానే, వీరికి నేను యజమానిగా ఉన్నానే, వీరికి ప్రభుగా ఉన్నానే, వీరికి శిరస్సుగా ఉన్నానే, వీరికి శరీరంగా ఉన్నానే, సంఘాన్ని ఏర్పాటు చేశానే. నేను పరిశుద్ధపరచుకున్నానే, శుద్ధిపరచుకున్నానే నా సంఘాన్ని. ప్రియ సంఘమా, ఒక్క ఆలోచన చేసి మనం మందిరం నుంచి వెళ్దాం. దయచేసి ఆలోచన చేద్దాం. దేవుడి గురించి, నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏంటి వీరి యొక్క భవిష్యత్ ఏంటి, తరువాత ఏమిటి, నెక్స్ట్ ఒకసారి ఆలోచన చేద్దాం. నిజమే చేయొచ్చు, మన పండుగలో నిజమే క్రీస్తుని ఆరాధించవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. కానీ ఇది లోకానికి సంబంధించిందిగా ఉండకూడదు. లోకానికి సంబంధించిందిగా ఉండకూడదు. అందుకే ప్రభుకు ఆలోచన పడ్డాడు. వీరు వస్తారా రారా? వీరు రూపాంతరం చెందుతారా, మారుమనసు పొంది ఉంటుంటారా? ఏమిటి ఆలోచన పడ్డాడు ప్రభు. పండుగలో సంబరాలు మునిగిపోతారా, మునిగి తేలిపోతారా? నా గురించి నిజంగా నా గురించి ఆలోచించిన వారు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు తపన పడుతున్నారు, వేదన పడుతున్నారు. నువ్వు క్రిస్మస్ పండుగ చేస్తున్నావు, నీవు సంతోషంగా ఉంటే సరిపోతుందా? ప్రభు సంతోషంగా ఉండద్దా? చెప్పండి. ప్రభు నువ్వు ఎలా సంతోషపెట్టాలి? ప్రభుని ఏ విధంగా నువ్వు గణపరచాలి? ఈరోజు నేను అడుగుతున్నాను దేవుని. ఇది చేత నీ చింత, నీ భారము, నీ అవసరత దేవునికి విడిచిపెట్టి, ప్రభా నీ మందిరానికి వచ్చాను నేను, నీ మాటలు వింటున్నాను నేను, ఇదిగో నా జీవితము, నా కుటుంబ పరిస్థితి నీ పాదాల చెంత పెడుతున్నానయ్యా, నీకు వందనాలయ్యా చెప్పను. దేవుడే చూచుకును గాక. ఆయనే చూసుకుంటాడు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క విషయం అడుగుతున్నాడు. దేవుడు ఒక విషయం అడుగుతున్నాడు నేను, నీ భవిష్యత్ ఏంటి? ఈ లోకానికి సంబంధించింది కాదు, పరదేశం గురించి, పరలోకం గురించి, నిత్యరాజ్యం గురించి అడుగుతున్నాడు. నీ భవిష్యత్ ఏంటి? ఎలా ఉంటుంది? సిద్ధపడతావా? ఆలోచన చేస్తావా? మనం ఉన్నంత కాలమే చెప్పాలంటే క్రిస్మస్ గురించి ఆలోచన చేస్తాం, మంచిదే. తర్వాత ఏంటి? ప్రశ్నగా మిగిలిపోకూడదు మనకి. ఈ ప్రశ్నకి సమాధానం మన దగ్గర ఉండాలి. అందుకే దేవుడు నీతో మాట్లాడాలంటే నీ దగ్గర ఏముండాలంటే, మన దగ్గర ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతే నువ్వు ఎలా మాట్లాడతావు? ఆయన ప్రశ్న వేస్తే నీ దగ్గర జవాబు ఉందా? ఖచ్చితంగా ఉంటే, సమాధానం ఉంటే నువ్వు నిలబడతావు. హల్లెలూయా. నువ్వు దేవుని ముందుగా నిలబడతావు, దేవుని ముందర నువ్వు నిలబడతావు. గరించి చేత ప్రభు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడి, ఎంత మంచి దేవుడి మన దేవుడు. నీ గురించి ఆలోచన పడ్డాడు, ఆలోచన చేస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలు, ఏంటి వీరి పరిస్థితి, ఏమిటి వీరి జీవితం, ఎలా తెలుసుకుంటారు? ప్రభు గురించి, నా గురించి ఎలా వీరికి చెబితే అర్థమవుతుంది? ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలారా, మనం ఆలోచించేది దేవుడు మన కొరకు, మన భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు. నువ్వెన్నైనా పడగలు చేయి, మరలా చెప్తున్నాను, నువ్వెన్నైనా చేయి, కానీ దేవుడు నీ గురించి ఆలోచించదు. వీరి నెక్స్ట్ ఏమిటి వీరి పరిస్థితి? అందుకే దేవుడు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఎలా వచ్చాడండి? మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చాడు. కనుక మనం ప్రభువుని అడుగుదాం, ప్రభు నిజమే తండ్రి నాయన, మా జీవిత కాల యాత్ర ముగిసిన తర్వాత మా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇంకో విషయం, ఒకవేళ నిత్యానందను పొందుకోకపోతే, ఒకవేళ నిజమైన నువ్వు పశ్చాత్తపడుతూ రూపాంతరం చెంది మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రభుని వెంబడిస్తే కనుక ఇప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందం ఎక్కడ పొందుకుంటావు తెలుసా? పరలోకంలోనే. ఏం చేస్తావు తెలుసా? నిత్యము దేవుణ్ణి స్తుతిస్తావు. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తును ఆరాధించుతారు కదా. ఇప్పుడు క్రీస్తును ఎక్కడ ఆరాధిస్తాం? పరలోకంలో ఆరాధిస్తాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం. అదే కోరుకుంటున్నాడు దేవుడు. కానీ మనమైతే ఈ లోకాన్నే కోరుకుంటున్నాం. సంతోషం అది కొంతకాలం ఉంటుంది. సంతోషం, లోకం ఇచ్చే సంతోషం, ఆనందము కొంతకాలం ఉంటుంది. కానీ నిత్య సంతోషం, ఆనందం ఉండేది ఎక్కడంటే పరలోకంలోనే. దాని కొరకు మనం వేచి ఉందాం, ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం, విన్నవించుకుందాం, మొరపెట్టుకుందాం, విజ్ఞాపన చేద్దాం. ప్రభా, నా గురించి, నా భవిష్యత్తు గురించి నేను ఎప్పుడు ఆలోచన పడలేదు ప్రభా, క్షమించిన. నీవు పుట్టించిన వాడివి, నన్ను కాపాడిన వాడు, ఇప్పటి వరకు కాపాడవు తండ్రి. ఇకపై కూడా నీవే నన్ను కాపాడుతావు తండ్రి అనే దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మన ఎడల కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు, నీ యథార్థమైన ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటాడు. కానీ ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడంటే నీవు ఎంత ధన్యురాలు, ఎంత ధన్యుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి గొర్రెల కాపరి. ఇవి ఆలోచన చేసుకుందాం. ఇదే మనం అలవాటుగా నిజమై ఇవన్నీ మనకి సాదృశ్యంగానే కనిపిస్తున్నాయి. ఒకసారి నీ జీవితం గురించి ఆలోచన చేయి. నీలో క్రీస్తు ఉన్నాడా? నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా? పనిచేస్తే నిత్యము గంతులు వేస్తాం. ఎలాగో తెలుసా? దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ నిత్యము స్తుతిస్తాం. ఇది లేనంత కాలము మనం ఎన్ని ఆర్భాటాలు చేస్తున్నాం, ఎన్ని అమ్ములు చేస్తున్నాం, అది వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. ప్రార్థన చేద్దాం, ప్రభా నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయగలడానికి సహాయం చేయ ప్రభా. నీ గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నానయ్యా, నీ గురించి ఒక్కొక్క మాట నేను తెలుసుకుంటున్నానయ్యా. ఇంత ఈ రహస్యం ఎంత దాగి ఉందా క్రిస్మస్ లో? ఒక్కొక్క మాట నువ్వు ఆలోచన చేస్తే నువ్వు అలా ఉంటావు. కనుక ప్రభు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు, నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలు పాడైపోకూడదు, ఎవరు నశించకూడదు, నాతో పాటు వీరు కూడా ఉండాలి ఆశపడుతున్నాడు దేవుడు. కనుక మనం నిజం తెలుసుకుందాం, సత్యాన్ని గ్రహిద్దాం, సత్యాన్ని అనుసరిద్దాం, ప్రభు తెలుసుకుందాం. ఆ యొక్క ఉద్దేశం ఏంటో మనం ఆలోచన అడుగుతాం. ప్రభా నీ యొక్క ఆలోచన ఏంటి ఆయన, నా పట్ల ఏ ఉద్దేశం ఉందయ్యా, ఏ ప్రణాళిక ఉందయ్యా? అయ్యా నా గురించి నీ తల్లిదండ్రులు ఆలోచించుకోవచ్చు, కానీ నీ సహోదరులు, నీ బంధువులు ఎవరైనా ఆలోచన చెప్పవచ్చు, కానీ దేవుడు నిత్యం నీ గురించి ఆలోచన చేస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రతి నిమిషం నీ గురించి ఆలోచన చేస్తాడు. ఏ నిమిషం కూడా నిన్ను విడపడు. కనుక ప్రార్థన చేద్దాం. ప్రభా ఇంతగా నా గురించి ఆలోచన చేస్తున్నావయ్యా, నీకు వందనాలు తండ్రి.
ఎవరున్నారయ్యా ఇంతగా నా గురించి ఆలోచన చేసిన వారు? నీవు తప్ప ఎవరున్నారు ప్రభు? ప్రార్థన చేయ, అది యథార్థంగా ప్రార్థన చేద్దాం. మనుషులు మనం నిందించవచ్చు, హేళన చేయవచ్చు, ఎగతాళి చేయవచ్చు, కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు. గాయమైన చోటునే కాలం వేస్తారు చాలా మంది, రాళ్ళ వంటి మాటలు మన మీద. కానీ ప్రభు కాదు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆదరించాలని చూస్తున్నాడు, నిన్ను బలపరచాలని చూస్తున్నాడు, నిన్ను స్థిరపరచాలని ప్రభు చూస్తున్నాడు. మరి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? ఏ నిర్ణయం తీసుకుంటావు? దేవుని సన్నిధిలో దేవునికి ఒక మాట చెప్పుకొని వెళ్ళు. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో ఐక్యత ఉంటుంది, నీ కుటుంబంలో క్రీస్తు ప్రేమ కలిగి ఉంటుంది. ప్రార్థన చేద్దాం, దేవునికి నమ్మకంగా ప్రార్థన చేద్దాం, యథార్థంగా విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడి నీ మాటలు వింటాడు, నీ ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా దేవునికి జవాబిస్తాడు. పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధానికి వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి అమూల్యమైనటువంటి మాటలు మా ముందు ఉంచారయ్యా. దేవా, విన్నదే విడిచిపెట్టుకోకుండా తండ్రి మా హృదయంలో నెవరవేసుకుంటూ ఆ రీతిగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఆత్మదేవా, మీరుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా, స్తోత్రాలు. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా క్రిస్మస్ కాలంలో ఇదిగోనైనా ప్రతి వారం కూడా అద్భుతమైన మాటలు మాకు వినిపిస్తున్నారయ్యా. క్రిస్మస్ లో ఉన్నటువంటి దాగి ఉన్న రహస్యాన్ని మాకు తెలియపరుస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఒక్కొక్క మాట మమ్మల్ని కదిలింపచేస్తుందయ్యా. మా జీవితంలో స్థిరపడాలని, రానున్న రోజుల్లో ప్రభా నీ రాకడ కొరకు మేము ఎదురు చూడాలని, నిరీక్షణ కలిగి నీ తట్టు చూడాలని అనేక మాటలు, అనేక అద్భుతమైన విషయాలు మా ముందు ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన మరొక నాయన సంవత్సరం క్రిస్మస్ కాలం మా ముందుంచారు దేవా. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కొరకు ఎందుకు వచ్చావు, మా కొరకు దేని కొరకు మమ్మల్ని నియమించుకున్నాము, మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేశావో ఇవన్నీ మేము తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తాం తండ్రి. నాయన కృప దయచేయండి, దయ చూపించండి స్వామి. దావీదు కుమారుడా, మమ్మల్ని విడిచిపెట్టకండి అయ్యా, విడిచి వెళ్ళకండి తండ్రి. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మరి ఎంతో ఆశతో నీ మందిరానికి వచ్చారయ్యా ప్రియమైన అయ్యా. ఎంతో ఆశపడి నీ నాయన నీ మందిరానికి చేరారు ప్రభు. ప్రతి కుటుంబాన్ని నాయన అయ్యా జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఉన్న అవసరం నీకు తెలుసు నాయన, వారికి ఉన్న ప్రతి పరిస్థితి నీకు తెలుసు ప్రభు. అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడు, గమనించే దేవుడు కనుక వారి కుటుంబ పరిస్థితి మార్చుకున్న తండ్రి. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చున్న తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్న తండ్రి. నీ దీవెన నాయన ప్రతి ఒక్కరికి నీ దైవ దీవెన అనుగ్రహించండి తండ్రి. నీ కృపా కాపుదల ఉంచండి తండ్రి. నీ సంరక్షణ ప్రతి ఒక్కరిని ఉంచమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రియమైన పరమ తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరుడ బిడ్డలకు, వారి కుటుంబం ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.